ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను అరుణ టైలర్ లాగండి. నేను లైనింగ్ బ్లౌజ్ కట్ చేయాలండి, కుట్టేదండి. అందుకని ముందుగా లైనింగ్ కట్ చేసుకుంటున్నాను. ముందుగా చూడండి, ఎవరైనా కటింగ్ తెలియని వాళ్ళు ఉంటే చూసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ముందుగా వెనుక భాగం కొలతలు పెట్టుకొని కట్ చేసుకున్నాను. వెనుక భాగాన్ని బట్టి ముందు భాగం వేసుకుంటానండి. చూడండి, వెనుక భాగం తీసిన తర్వాత ఫస్ట్ నేను చేతులు కట్ చేస్తాను, హ్యాండ్స్ కటింగ్ చేస్తాను. హ్యాండ్స్ అనేది లాంగ్ ఉంటే షార్ట్ ఉంటాయి కదా. ఫస్ట్ లాంగ్ హ్యాండ్స్ ఉంటే లాంగ్ హ్యాండ్స్ కటింగ్ చేసిన తర్వాతనే ఇంకా ఫ్రంట్ పార్ట్ అది కట్ చేస్తాను. చూడండి, తీసుకొని కరెక్ట్గా సైజుని బట్టి వేసుకుంటాను. ఇది కటింగ్ బ్లౌజ్ కాబట్టి దానికి కుట్లలో కొంచెం ఆఫీస్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇది హ్యాండ్ కటింగ్ కుట్ల క్లాత్. చూడండి, హ్యాండ్ కటింగ్ అయిపోతుంది. హ్యాండ్ కటింగ్ చేసి పక్కన పెట్టుకున్నాక దాని లేట్ కూడా ముందు మార్క్ చేసుకుంటానండి. కాకపోతే కుట్టేటప్పుడు మాత్రమే లేట్ తీస్తాను నేను. కంట లేట్ అనేది, లైన్ లేట్ అనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తానండి. ఇవన్నకల్లా వెనుక భాగం బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ అయింది కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ చూడండి, క్రాస్ కటింగ్ వేసుకున్నాను. క్రాస్ కటింగ్ ప్లేసెస్ మనకు ఎంత కన్వీనియంట్గా ఉంటే క్లాత్ ఎక్కడ సరిపోతుంది, అడ్జస్ట్ అవుతుంది అంటే అక్కడ వేసుకోవాలి. నాకు ఇక్కడ కన్వీనియంట్గా అనిపిస్తుంది, ఇది వేసుకున్నాను. వెనక భాగం ఎంత ఉంటుందో అంత మార్క్ చేసుకోవాలి. కాకపోతే ముందు భాగానికి క్రాస్ బెల్ట్ మందం తగ్గించాల్సి ఉంటుంది. ఎక్కువ అయితే 3 ఇంచులు, సైడ్ కుట్లు కంట భాగం అయితే 2 ఇంచులు ఇంచు పెట్టుకోవాలి. ముందుగల్లా సైడ్లో కొంచెంగా తీసుకోవాలి. అలా ఉంటుందో అదే కంట భాగాన్ని సేమ్ అలా అదే విధంగా పెట్టుకొని చేసి కట్టి మందం తీసుకుంటాం కదా, దానికి రఫ్ మార్కింగ్ వేసుకోవాలి. ఫస్ట్ బాగుంటుంది. తర్వాత కంట లోతు కూడా 30 ఇంచు తీయాల్సి ఉంటుంది. అంటే ఇది 34